ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 30. డోలాయమానంలో మన విధేయత. సమూయేలు భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. 1 సమూయేలు 3:15. దేవుడు మనతో ఆకర్షణీయంగా మాట్లాడడు. అందుకే ఆయన మాటలను మనము కొన్నిసార్లు అపార్థం చేసుకుంటాం కూడా. అప్పుడు మనము ఇది దేవుని స్వరమేనా అని ఆశ్చర్యపడడం సహజమే. దేవుడు తనతో బహుబలముగా మాట్లాడాడని యెషయా చెప్పాడు. యెషయా 8:11. అంటే యెషయాకు ఎదురైన సందర్భాలు అంత బలమంత పెట్టేవిగా ఉన్నాయని అర్థం. దేవుని బలమైన హస్తం కాక మరి ఏది మనల్ని అంత బలంగా తాకలేదు. మన పనిలో దేవుని హస్తాన్ని చూస్తున్నామా, లేక జరుగుతున్న సంఘటనలను యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటనలుగా భావిస్తున్నామా? ఆజ్ఞ ఇమ్మని 1 సమూయేలు 3:9. అడగడం అలవర్చుకో, అప్పుడు నీ జీవితం అద్భుత ప్రేమ కథగా మారుతుంది. నిన్ను బలవంత పెట్టే సందర్భాల్లో నీవు ఉన్నప్పుడు యెహోవా ఆజ్ఞ నిమ్మని ప్రార్థించు. దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నించు. మందలింపు లేక గద్దింపు మనల్ని క్రమశిక్షణలో పెట్టడమే కాదు, మందలింపు లేక గద్దింపు మనము దేవుని స్వరాన్ని వినేలాగా కూడా చేస్తుంది. దేవుడు నీతో చివరిసారిగా మాట్లాడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నీతో ఏం మాట్లాడాడో నీకు గుర్తుందా? అది లూకా 11:13 వచనమా, లేక 1 దెస్సలోనిక 5:23 వచనమా? మనము దేవుని స్వరాన్ని వినడం మొదలుపెట్టినప్పుడు మన చెవులు సున్నితమైన మరియు మెల్లనైన స్వరాన్ని కూడా వినగలుగుతాయి. తండ్రి అయిన దేవుని స్వరాన్ని యేసు సర్వదా విన్నట్టుగానే మనం కూడా దేవుని స్వరాన్ని వినగలుగుతాం. దేవుడు నాకు తెలియచేసిన వాటిని నేను కూడా ఏలీకి చెప్పాలా? నా ఏలీ ఎవరు? నేనెవరికి చెప్పాలి? ఇటువంటి సందర్భంలోనే మన విధేయత డోలాయమాన స్థితిలో పడుతుంది. సమూయేలు తనకు కలిగిన దర్శనాన్ని ఏలీకి చెప్పడానికి భయపడినట్టుగా మనం కూడా ఎవరికైనా చెప్పడానికి భయపడుతున్నామా? ఏలీకి చెప్పమని దేవుడు సమూయేలుతో చెప్పలేదు. అయితే ఏలీకి చెప్పాలో చెప్పకూడదో సమూయేలు నిర్ణయించుకోవాలి. దేవుని సందేశం ఏలీని బాధ పెట్టినట్లే నీ సందేశం కూడా ఇతరులని బాధ పెట్టవచ్చు. అయితే ఇతరులను నొప్పించకూడదని తలంచడం నీ ఆత్మకు దేవునికి మధ్య ఆటంకంగా ఉండగలదు. ఇతరులు తమ కుడి చేతిని పోగొట్టుకోవడము లేదా తమ కుడి కంటిని పోగొట్టుకోవడం నీ మీదనే ఆధారపడి ఉంది. మత్తయి 5:29-30 వచనాలు చూడండి. దేవుడు నీతో మాట్లాడిన మాటల విషయంలో నీవే నిర్ణయించుకోవాలి. ఇతరుల సలహాలు అడగవద్దు. ఒకవేళ నీవు సలహా అడిగినట్లయితే నీవు సాతాను పక్షానికి వెళ్తున్నావేమో ఆలోచించుకో. మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. గలాతీ 1:16. ఇది పౌలు స్వంత అనుభవం.